ఇప్పుడు సాఫ్ట్వేర్ మిట్స్ చూద్దాం. మిట్స్ అంటే ఏంటి అసలు? మిట్స్ అంటే కొన్ని అసెప్షన్స్ ఆర్ ఇమాజినేషన్స్, అవి ట్రూ అని అవ్వచ్చు, ట్రూ అని అవ్వకపోవచ్చు. ఆ ట్రూ అని అవ్వచ్చు, ఫాల్స్ అని అవ్వచ్చు. కానీ మనం ఇమాజిన్ చేసుకుంటాం, అజమ్ చేసుకుంటాం, వాటిని మిట్స్ అంటాం. మిట్స్ అంటే అర్థమైంది కదా, అవి ట్రూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఓకేనా. కానీ మనం అజమ్ చేసుకుంటాం ట్రూ అని, రైట్. దాన్ని మిట్స్ అంటారు, ఓకే. అట్లా 3 టైప్స్ ఆఫ్ మిట్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో. మేనేజ్మెంట్ మిట్, కస్టమర్, ఇంకోటి డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిట్ ఎక్స్ప్లెయిన్ చేసినాక దాని యొక్క రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం అన్ని రాసినవి అన్ని మిట్సే సరేనా. మేనేజ్మెంట్లో ఒక 3 ఉంటాయి, 3 అనుకుంటాను మిట్స్. కస్టమర్లో ఒక 2, అలానే డెవలపర్ మిట్స్లో ఒక 3 ఉంటాయి. సో అవి ఉన్నాయి. అవి మిట్స్ మనము ఇక్కడ రాసినాం, అవి మాట్లాడుకొని దాని యొక్క రియాలిటీ డిస్కస్ చేద్దాం సరేనా. సో మిట్స్ అంటే అర్థమైంది కదా, అజప్షన్స్ కానీ ఇమాజినేషన్స్ అనుకుంటాం మనం. అవి ట్రూ అని అవ్వచ్చు, ట్రూ అని అవ్వకపోవచ్చు, ఆ గ్యారంటీ లేదు మనకి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ మిట్ ఏంటి, అవైలబుల్ స్టాండర్డ్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ ఎనఫ్ డిఫైన్ ఇన్ ఎ బుక్. ఇప్పుడు సపోజ్ అవైలబుల్ ఆఫ్ అంటే మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ మనం మోర్ దెన్ ఎనఫ్ అని అనుకుంటాం. దాని ఎక్కడ ఉంటాయి, ఒక బుక్ లోపల డిఫైన్ చేసి ఉన్నాయి అనుకున్నాం. కొన్ని స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్, అది ఎట్లా చేయాలా సాఫ్ట్వేర్ అనేది ఆ ప్రొసీజర్స్ డిఫైన్ చేసి ఉన్నాయి బుక్లో. అది మస్తు మోర్ దెన్ ఎనఫ్ అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటిది, అది కరెక్ట్ అయినా కావచ్చు, కరెక్ట్ ఉండి మనకి గ్యారంటీ లేదు. ఇప్పుడు సపోజ్ ఓకే మీరు అన్నట్టే ఆ ప్రొసీజర్స్ అని స్టాండర్డ్స్ అని బుక్లో డిఫైన్ చేశారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త టెక్నాలజీ వస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ ఎప్పుడో రాసిన బుక్లో డిఫైన్ చేసిన బుక్లో ఉంటుందా, ఉండదు. సో కొత్త టెక్నాలజీస్ అలా ఉంటాయా, ఉండదు. సో ఇది ఒక మిట్ అనేది దాని రియాలిటీకి క్రాస్ చెక్ చేస్తుంది అట్లా అనమాట. అట్లనే కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా కరెక్ట్ ఉంటుందా, ఉండదు. అది కంప్లీట్ ఉంటుందా, ఉండదు. సో అది డిఫైన్ చేసిన బుక్లో అవే మోర్ దెన్ ఎనఫ్ అని అనుకోలేము మనం, అదొక మిట్. నెక్స్ట్ మోర్ దెన్ అదే ఎనఫ్ అని అనుకుంటాం, అదొక మిట్ అనమాట. నెక్స్ట్ వీ కెన్ యాడ్ వర్కర్స్ వెన్ వీ గెట్ బియాండ్ ద షెడ్యూల్. ఏమనుకుంటున్నాను అంటే మిట్ ఇంకొకటి, ఎప్పుడైనా మనము పని అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఒక డెడ్ లైన్ ఇచ్చిండు 10 days అని, ఆ డెడ్ లైన్లో మనకు పని అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 15 వర్కర్స్ ఉన్నారు, ఓకే, 15 ఎంప్లాయీస్ ఉన్నారు. 10 days డెడ్ లైన్లో నాది పని అవుతుంది, ఇంకా లాస్ట్ ఒకటే డే ఉంది. ఇప్పుడు ఒక డేలో ఇప్పుడు నాకు ఇంకా ఏమంటున్నాడు, వీ కెన్ యాడ్ వర్కర్స్ అంట, ఇంకా ఎంప్లాయీస్ యాడ్ చేస్తే వి గెట్ బియాండ్ ద షెడ్యూల్. సో ద పని అయిపోతుంది అందులో. ఇప్పుడు 15 వర్కర్స్ ఉన్నారు కదా, నేను ఇంకో 10 మందిని యాడ్ చేస్తాను, అప్పుడు నా డెడ్ లైన్ లోపల నా పని అయిపోతుంది అనుకుంటా. కానీ రియాలిటీ ఏంటిది, ఇది మిట్ ఏంటిది, మిట్ ఏంటిది, డెడ్ లైన్ వచ్చినప్పుడు టైం సరిపోయినప్పుడు కొత్త వర్కర్స్ని యాడ్ చేసినాకో పని అయిపోతుంది అనుకుంటున్నాం మనం. కానీ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 మంది కొత్తగా జాయిన్ అవుతున్నారు ప్రాజెక్ట్ లోపలికి. ఇప్పుడు 10 మందికి ఆ ప్రాజెక్ట్ గురించి ఐడియా ఉంటుందా, ఉండదు. సో వాళ్ళందరికీ నువ్వు ట్రైన్ చేయాలా, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినాక వాళ్ళకి ట్రైన్ చేసి అప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ పైన అవగాహన వస్తారు, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఇది అంటే టైం వేస్టే కదా. ఇప్పుడు 10 మందిని ట్రైన్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే టైం వేస్ట్. సో ఇప్పుడు ఆ కొత్త వచ్చిన పీపుల్ డూ నాట్ నో ద అబౌట్ ప్రాజెక్ట్ గురించి తెలియదు. సో నువ్వు వాళ్ళకి ట్రైన్ చేయాలా, మళ్ళీ దీనికోసం అంటే టైం వేస్ట్. సో ఇది కూడా మిట్ అనమాట. ఇది ఒక మిట్ అట్లా అనుకుంటారు. ఎక్కువ వర్కర్స్ని లాస్ట్ టైంలోకి యాడ్ చేస్తే పని అయిపోతుందని, కానీ కాదు. నెక్స్ట్ వీ కెన్ అవుట్సోర్స్ దిస్ ప్రాజెక్ట్ టు థర్డ్ పార్టీ అండ్ రిలాక్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే నువ్వు ఒక ఎంప్లాయీవి, నువ్వు ఒక ప్రాజెక్ట్ తయారు చేసినావు, తయారు చేసి కస్టమర్ అనేటోడికి అమ్మేసినావు, అంటే ఇచ్చేసినాక నువ్వేంటిది రిలాక్స్ అయిపోవచ్చా? ఆ సాఫ్ట్వేర్ నువ్వు ఇచ్చేసినావు కస్టమర్కి, చేసేసినాక నువ్వు రిలాక్స్ అయిపోవచ్చా? అవ్వలేవు. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్కి వాడు అప్ టు డేట్ చూసుకుంటూ ఉండాలా, దాన్ని చూసుకుంటూ ఉండాలి ఆ సాఫ్ట్వేర్ని. ఒక్కసారి ఇచ్చేసినాకనే పని అయిపోయిందని అనుకుంటే కుదరదు అనమాట. సో రిలాక్స్ కాలేము. దాని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి మనము అప్ టు డేట్ చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ బగ్స్ ఏం రాకుండా. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, కస్టమర్స్. ఇప్పటికి మనం మాట్లాడుకుంటే మేనేజ్మెంట్ మిట్స్. ఇప్పుడు కస్టమర్ జనరల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈస్ ఎనఫ్, డీటెయిల్స్ ఆర్ నాట్ ఫీల్డ్. కస్టమర్ అనేటోడు ఏమనుకుంటాడు, జస్ట్ నాకు సో అండ్ సో క్యాలిక్యులేటర్ కావాలి, సో అండ్ సో మిషన్ కావాలని, సాఫ్ట్వేర్ మిషన్ కావాల్సిన సాఫ్ట్వేర్ కావాలని ఆడు ఒక లైన్ చెప్పేసి వెళ్ళిపోతాడు. జస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పేసి ప్రాజెక్ట్ యొక్క స్టేట్మెంట్ చెప్పి వెళ్ళిపోతుంది. సరిపోతుంది, నాకు వీడికి ఇదే సరిపోతుంది, ఆడ చేసి ఇచ్చేస్తాడు అనుకుంటాడు. కానీ సరిపోదు. అన్ని డీటెయిల్స్ కెన్ బి మిగతా డీటెయిల్స్. ఇప్పుడు ఒక మిషన్ కావాలి సో అండ్ సో యూజ్ కోసం అని చెప్పేసి వెళ్ళిపోయినామనుకో, చెప్పేసి వెళ్ళిపోతా, మిగతా డీటెయిల్స్ అనేది థర్డ్ ఫిల్ చేస్తానే అనుకుంటా, థర్డ్ చెప్పొచ్చా అని వెళ్ళిపోతాడు. సో ఇట్స్ నాట్ ఎనఫ్. వాడు ఇలాంటి టైప్ ఆఫ్ మిషన్ కావాలా, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది, సో
అవన్నీ డీటెయిల్స్ ఇస్తేనే కదా మీరు చేయగలుగుతాడు. సో అది మ్యాటర్ అనమాట. కస్టమర్ అంటే మిట్ ఏమంటుంది, జస్ట్ ప్రాజెక్ట్ స్టేట్మెంట్, ప్రాజెక్ట్ టైటిల్ చెప్పేస్తే వాడే చేసేస్తాను, ఆ మీటర్ డీటెయిల్స్ అని తర్వాత ఇస్తామని అనుకుంటుంది, అది కస్టమర్ మీట్. నెక్స్ట్ ఏంటిది, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కెన్ బి చేంజ్డ్ ఈజీలీ బికాస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఒప్పుకుంటా. సాఫ్ట్వేర్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటిది, మనం చేంజ్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టు, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఓకే, ఒప్పుకుంటాం మనం సాఫ్ట్వేర్ అండ్ ఫ్లెక్సిబుల్. కానీ ఇప్పుడు చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు కొంచెం చేంజ్, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నా, వాడు ఒక చేంజ్ చెప్పినా అనుకో, తక్కువ టైంలో అయిపోతుంది, లో టైం లో కాస్ట్లో అయిపోతుంది వాడు చెప్పిన చేంజ్. ఓకేనా, ఒకవేళ సాఫ్ట్వేర్ నేను ఎండింగ్ స్టేజ్కి వచ్చేసిన, ఎండింగ్ స్టేజ్ అయిపోతుంది, అప్పుడు వాడు చేంజ్ చెప్పినా అనుకో, ఓకే ఇక్కడ ఫ్లెక్సిబులే అండ్ ఎండ్ కూడా ఫ్లెక్సిబులే, కానీ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అది అన్ని బ్యాక్ చేసినవి అన్నీ మళ్ళీ మార్చడం పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఐ టైం అవుతుంది, ఐ కాస్ట్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ ఫ్లెక్సిబుల్ అన్నమాట అన్న, ఆ వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఈజీగా చేంజ్ చేయలేము మనం. ఓకేనా, దానికి టైం టేకింగ్, మళ్ళీ వాడికి కావాల్సిన కాస్ట్ పడుతుంది. సో కస్టమర్ అంటే ఏమనుకుంటుంది, ఇంకోటి ఆ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఎట్లనే ఈజీగా మార్చేసుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది ఫిక్సిబుల్ కాబట్టి వాడికి ఏమైనా కావాల్సిన చేంజెస్ థాట్ చెప్పుకుంటానే అనుకుంటారు, అది ఇంకో మెట్టు వాడికి. నెక్స్ట్ ఏంటిది, ప్రాక్టీషనర్ అండ్ లేకపోతే డెవలపర్ మీట్స్ అనొచ్చు. డెవలపర్ వన్స్ ద ప్రోగ్రామ్ ఈస్ రిటర్న్ జాబ్ ఈస్ డన్. ఒకసారి ప్రోగ్రామ్ రాసినాకనే పని అయిపోదు. ఓకే, డెవలపర్ అనేటోడు ప్రోగ్రామ్ రాసేసిన ఎగ్జిక్యూట్ అయిపోయింది అనగానే కాదు, ఎందుకంటే అంటిల్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ చూడండి దేర్ ఈజ్ నో వెయిట్ యాక్సెస్ ద క్వాలిటీ. అది ప్రోగ్రామ్ రాసేసి సరిపోతుంది, దాన్ని చెక్ చేయాలి, డీబగ్ చేయాలి, ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి దాన్ని రెక్టిఫై చేస్తున్నామా, అన్నీ వాడు ఇచ్చిన కేసెస్ అన్నిట్లో పాస్ అవుతుండా, కంటిన్యూస్గా మనం దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. సో ఒక్కసారి ప్రోగ్రామ్ రాసినాకనే జాబ్ అనేది అయిపోదు, దాన్ని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండాలి మనం. ద ఓన్లీ డెలివరబుల్ వర్క్ ప్రొడక్ట్ ఈజ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్. సో మన డెవలపర్ అనేటోడు ఇంకో మిట్ ఏంటిది, జస్ట్ ఆ కస్టమర్ అనేటోడు నేను జస్ట్ ప్రోగ్రామ్ యొక్క కోడ్ ఇస్తే సరిపోతుంది అనుకుంటాడు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్ ఒకటి ఇస్తే సరిపోతుంది, అదే ఒక ఆ ఒక్క ప్రోడక్టే మనం డెలివరీ చేయాలి కస్టమర్కి అనుకుంటాడు. సో అది ఒక్కటే కాదు, దాంతోపాటు వాడు ఏం చేయాలంటే ఓన్లీ డెలివరీ వర్క్ ప్రొడక్ట్ ఇస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్ అని అనుకుంటారు. దాంతోపాటు ఏం చేయాలా, ఆ కోడ్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చినానుకో, అబౌట్ ద కోడ్ కానీ, లైబ్రరీస్ కానీ, ఆ ప్రొసీజర్స్ వాడు ఏమేమి వాడిండు, లైబ్రరీస్ ఏమేమి వాడిండు, ఆ డిస్క్రిప్షన్ ఇచ్చినానుకో, ఏ లైన్ కోడ్ దీనికి పనికి వస్తుందని రాస్తే, సో కస్టమర్ అనేటివాడికి అండర్స్టాండింగ్ అవుతుంది బ్యాకప్స్ అప్పుడు. సో దాన్ని ఇది బ్యాకప్కి పనికి వస్తుంది. ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినానుకో, ప్రతి అప్పుడు స్పాట్లో వాడు అవైలబుల్ లేకపోయినా అనుకో, అప్పుడు వీడు అక్కడ ఉన్న లైబ్రరీస్ కానీ డిస్క్రిప్షన్ గురించి వాడు అక్కడ ఇచ్చినానుకో, ఆ ప్రోగ్రామ్ కోడ్ లోపలనే వాడు కస్టమర్ అంటాడు అప్పుడప్పుడు బ్యాకప్కి వాడుకుంటాడు అవి. సో కేవలం ప్రోగ్రామ్ కోడ్ ఒకటే కాదు డెలివరీ ప్రోగ్రామ్, దాంతోపాటు వీడు డిస్క్రిప్షన్ ఇవ్వాలా, కొన్ని లైబ్రరీస్ డిస్క్రిప్షన్ అబౌట్ ద కోడ్, లైబ్రరీస్ ఇవ్వాలి, ప్రొసీజర్స్ ఇవ్వాలి. సో దట్ ఆ కస్టమర్ అనేటికి అర్థమవుతుంది, బ్యాకప్స్కి పనికి వస్తుంది, బ్యాకప్స్ అప్పుడు. సో ఇట్లా వెన్ డెర్ ఈజ్ అన్ ఎర్రర్, ఎప్పుడైనా ఎర్రర్ ఉన్నానుకో అప్పుడు ఆ బ్యాకప్స్ లెక్క పనికి వస్తుంది, వాడు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో అది ఒక టైప్ ఆఫ్ యూజర్ మాన్యువల్. ఇప్పుడు ఫోన్ రాగానే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ యూజర్ మాన్యువల్, ఈ స్విచ్ దీనికి ఇట్లా యూజర్. సో ఒక యూజర్ మాన్యువల్ టైపు ఆ కస్టమర్ ప్రోగ్రామ్ కోడ్తో పాటు ఇవి కూడా ఇవ్వాలి. కానీ డెవలపర్ అనేటోడు ఏమనుకుంటాడు, జస్ట్ ప్రోగ్రామ్ కోడ్ వేస్తే సరిపోతుంది, వాడికి ఇదే ఎండ్ ప్రోడక్ట్, ఇంకా నా ప్రోగ్రామ్ కోడ్ ఒక రాస్తే నా జాబ్ అయిపోయినట్టు అని అనుకుంటాడు. ఇవి డెవలపర్ యొక్క మిట్స్. మేనేజ్మెంట్ మిట్స్ అంటే ఇది. నెక్స్ట్ కస్టమర్ మిట్స్. నేను కస్టమర్ మిట్స్ అనేది నేను ఇక్కడ రాశాను, రియాలిటీ అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఇది అనుకుంటారు కానీ రియాలిటీ ఇది అనేసి మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇది సాల్ ఆఫ్ ద ఏంటిది సాఫ్ట్వేర్ మిట్స్ అనమాట. నెక్స్ట్ మనం లేయర్డ్ టెక్నాలజీ చూద్దాం, నెక్స్ట్ టాపిక్.